హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకొక వీడియో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో చాలా రోజుల తర్వాత నేనైతే బ్లాగ్ ఇలా షూట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఏ వారం? ఈరోజు థర్స్డే, గురువారం. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది నైట్. సో ఇప్పుడు వ్లాగ్ ఎందుకు షూట్ అంటే మేము ఇప్పుడే ఒక మ్యారేజ్కి వెళ్ళొచ్చాం అనమాట. మ్యారేజ్ అన్నా పెళ్ళన్నా ఒకటేగా. మ్యారేజ్ అంటే తెలుగులో, మ్యారేజ్ అంటేనే ఇంగ్లీషు, పెళ్ళి అంటే తెలుగు. ఎస్. సో అలా అయిపోయిందనమాట. ఈరోజు సమ్మర్ హాలిడేస్ డే 2 బ్లాగ్ అయితే ఇదే అనమాట. డే 1 నిన్న అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. మా పిల్లలు రచ్చ రంబోలా చేసేసారు. మీ పిల్లలు కూడా అంతే చేస్తున్నారు. డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. మేము ఇప్పుడే పెళ్ళికి వెళ్ళొచ్చాం కాబట్టి, పెళ్ళి అంటే యాక్చువల్లీ మ్యారేజ్ నిన్న అయిపోయింది, భోజనాలకు వెళ్ళొచ్చాం అనమాట, రిసెప్షన్ లాగా. సో పెళ్లి కూతురుతో కొంచెం ఫొటోస్ దిగాము. భోజనాల దగ్గర షూట్ చేయడానికి అవ్వలేదు. ఈ రోజంతా బ్లాగ్ షూట్ చేయలేదు. ఈ సమ్మర్ ఎఫెక్ట్కి బ్లాగ్స్ ఏం షూట్ చేయట్లేదు. మా పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటున్నారు. అలా బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. అండ్ వెళ్ళాము, ఎంట్రీ అదంతా తీసాను. పెళ్లి కూతురుతో కొన్ని ఫొటోస్ అయితే తీసాను. అవి మాత్రం మీకు చూపిస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మా పని ఏంటంటే డ్రెస్ చేంజ్ అండ్ పడుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ అవుతూ ఉంటుంది. డే 3 సమ్మర్ హాలిడేస్లో ఎలా జరిగింది ఏంటి అనేది మీరైతే చూసేస్తారు. అండ్ స్టేట్ ఇంటూ తెలుగమ్మి రాని టుడే వీడియో అయితే ఇదే కంటిన్యూ అయిపోతుంది. నేను ఇక్కడ సో ఇదన్నమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. స్టేట్ ఇంటూ తెలుగమ్మి రాని. బాయ్ బాయ్. సో చూసారు కదా, అదనమాట వ్లాగ్. నేనైతే ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంకా నైట్ రెడీ అయిపోయి పెళ్ళికి అయితే వచ్చేసాం అనమాట. ఇది మా ఊర్లోనే, మా ఇంటి దగ్గరే. అమ్మ వాళ్ళ వర్కర్ అనమాట. మా అమ్మతో పాటు వర్క్ చేసే వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్. సో మా అమ్మ వాళ్ళు అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనమాట. ఈ పెళ్ళికి మా అమ్మ వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. మా మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ తను కూడా వర్కర్ అనమాట, దగ్గర వాళ్ళందరూ. సో ఆంటీ ఫస్ట్ టైం అనమాట. ఫొటోస్ వీడియోస్ చాలా ఇష్టం ఆంటీకి. ఆంటీని కూడా వీడియో అంటుంది మా మమ్మీ. నేనైతే ఎంట్రీ కొంచెమే తీసానబ్బా, అసలు ఏదో అనుకుంటే ఏదో అయింది. వీడియో అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట. చాలా క్రౌడ్ ఉన్నారు. సో అంతమందిలో నేను ఆ రకంగా రెడీ అయ్యి వీడియో తీయడానికి నాకు అస్సలు అవ్వలేదన్నమాట. మా పిల్లలు అయితే లోపలికి వెళ్ళి వచ్చి అలా సరిపోయింది. ఇంకా నేనైతే పెద్ద వీడియో షూట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ ఫొటోస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేశాను. వెళ్ళిన వెంటనే అసలు ఇంకా మా మమ్మీ వాళ్ళు ఓల్డ్ ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి, పెళ్లి కూతురిని కలవడానికి వెళ్దాం అనుకున్నాము. మేము వెళ్ళేసరికి వాళ్ళు అయితే భోజనాలకు వెళ్ళిపోయారంట, అక్కడ ఉన్నారంట. మేమైతే పెళ్లి కూతురు దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ భోజనం చేసిరండి ఫస్ట్, లేదంటే క్రౌడ్ ఎక్కువైపోతారు, మీకు ప్లేస్ దొరకదు అనింది. ఎంతసేపు చెప్పినా వెళ్ళలేదు. సో ఇక్కడ అనమాట నుంచొని మాట్లాడిన తర్వాత ఇంకెట్టకేళ్ళకు కూర్చొని ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళిపోయి ఇంకా లోపల ఇక్కడే చాలాసేపు ఆలోచించాం అనమాట. ఇంకా ఆలోచించిన తర్వాత వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్లీ భోజనాలు కూడా చేసి వచ్చేసాం అనమాట. భోజనాలు చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే వీడియో తీసిన అనమాట. ఆంటీని వాళ్ళందరినీ ఇప్పుడే చెప్తుంది అనమాట పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ. అత్తగారు అంటున్నా నేను, వెళ్ళి తినండి ఫస్ట్, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, తర్వాత పిల్లలు కూడా ఉన్నారు కదా, లేట్ అయిపోద్ది అని. సో మేమైతే భోజనానికి వెళ్తున్నా. ఇంటి ఎదురే ఓపెన్ ప్లేస్లో భోజనాలు అయితే పెట్టారనమాట. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు అంతా వీడియో తీయలేదు, కానీ వెళ్ళిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసిన తర్వాత వీడియో తీసాను అనమాట. దమ్ బిర్యానీ పెట్టారు అండ్ ఏదో స్వీట్ కూడా పెట్టారు, మాకైతే అందలేదు. ఏది మిస్ అవ్వకూడదు ఎట్ట ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. ఏంట్రా బాగున్నావా? బాగున్నాదండి. సో చూసారు కదా, గ్రీన్ కలర్ శారీలో ఉన్నారు అరుణ ఆంటీ. నేను చిన్నప్పటి నుంచి, అంటే నేను 6th క్లాసు ఆ టైంలో చదువుతున్నప్పటి నుంచి మా అమ్మతో వర్క్ చేశారు మా ఊర్లో. నేను ఇంక ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చేటప్పటికి ఆంటీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారనమాట. ఇంటర్మీడియట్ కాదులేండి, మ్యారేజ్ అయిన తర్వాత ఇందిరా ఆంటీ అండ్ అరుణ ఆంటీ మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట.
వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయిపోయినా కానీ మా మమ్మీ కలవరిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసిన సపోర్ట్ అండ్ వర్క్ హెల్ప్ ఏదైనా బాగుంటుంది, చాలా బాగా అర్థం చేసుకుంటారు అని. సో ఎవరైనా అంతే, మా ఇంటికి వస్తే అండ్ మాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా జీవితాంతం మర్చిపోలేము అనమాట. అలా ఉంటుంది మా ఫ్రెండ్షిప్. సో నేను కూడా మిస్ అవుతూ ఉంటాను ఆంటీ వాళ్ళిద్దరిని. సో ఫొటోస్ అవన్నీ తీయమంటే ఇక్కడ నువ్వు వీడియో పెడతావు యూట్యూబ్లో, మేము ఎలా చూడలేవా అని కొంచెం సేపు జోకులు వేశారు. స్టేజ్ ఫియర్ అండ్ వీడియో ఫియర్ లాగా అనమాట. ఇక్కడ నుంచి నా అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ప్లేస్లో వర్క్ చేస్తున్నారనమాట. సో ఇంకా మా అమ్మ వాళ్ళని కొంచెం ఫొటోస్ తీశాను. నేను ఇంటికి వచ్చేసాను అనమాట. అందరం ఇంటికి వచ్చేసాం. అక్కడ ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు. నేను అంత మంచి డ్రెస్ వేసుకున్నాను కదా, సో మరి మీకు చూపించాలి కదా వీడియో అని నేనైతే ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. ఫుల్ వీడియో అయితే కవర్ చేయలేదు. డ్రెస్ వేసుకున్నందుకు ఫుల్ సాటిస్ఫై అయ్యాను, కానీ వీడియో తీయలేనందుకు చాలా బాధపడ్డా అనమాట. అలా అలా అయిపోయింది. సో ఆంటీ అయితే మంచిగా ఫొటోస్ తీశారు, దానికైతే హ్యాపీ అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నార్మల్ డ్రెస్సే వేసుకుందామని వేసుకున్నాను. మా మమ్మీ అనేది ఇంకెప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే కదా ఎప్పుడు నార్మల్ డ్రెస్ వేసేలా వేసుకో అంటే మా మమ్మీ ఆ శారీ కట్టుకుందని ఇంకా నేను కూడా ఆ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు యాజ్ యూజువల్ ఉన్న కొత్త బట్టలన్నీ తగిలిచ్చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ బిర్యానీ తినొచ్చాం కదా, కొంచెం కూల్ డ్రింక్ తాగితే బాగుంటుందేమో, ఆంటీ వెళ్ళాలి కదా ఇంటికని ఆంటీ కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చాను. ఆంటీ కూల్ డ్రింక్ తాగితే ముచ్చట్లు చెప్తున్నారనమాట. మా అబ్బాయి అయితే అసలు బీభత్సమైన డైలాగ్స్ వేస్తున్నాడు. ఇంకా వాడిని ఆపడం ఎవరి తరం కాదనమాట, ఆ రేంజ్లో వేస్తూ ఉంటాడు. సో ఇంక దానికి నవ్వుకుంటూ కొంచెంసేపు వీడియో అయితే అలా కవర్ చేసేసి ఇంక నేనైతే ఇట్లా సెల్ఫీ వీడియో తీసేసుకున్న. ఫుల్ డ్రెస్ చీకట్లో కనిపించట్లేదు, కానీ ఫొటోస్ అయితే మంచిగా వచ్చినందుకు హ్యాపీ. ఈ డ్రెస్ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మా చెల్లి మ్యారేజ్లో వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను 1 ఇయర్ తర్వాత. సో అంతే, ఇంక ఈ మధ్యలో ఎప్పుడు వేసుకోలేదు, వేసుకునే సిచ్యువేషన్ రాలేదు. ఒకవేళ వచ్చినా క్యారీ చేయగలనా లేదా, మన మురికైపోద్ది పిల్లలతో క్యారీ ఎలా, అన్నీ క్వశ్చన్లు ఉంటాయన్నమాట మైండ్లో. సో ఏదైతే అది అయింది, వేసేసుకుందాం అన్నట్టుగా వేసేసుకున్నా. మంచి రివ్యూస్ వచ్చినాయి, డ్రెస్ బాగుందని చాలామంది చెప్పారు. సో మంచిగా ఫొటోస్ కూడా దిగాను అనమాట. హియర్ ఇస్ ద పెళ్లి కూతురుతో మా అమ్మ అండ్ ఆంటీ. నూర్జహాన్ ఆంటీని చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో గ్రూప్ ఫోటో అండ్ ఇప్పుడు ప్రజెంట్ మా ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారు వీళ్ళిద్దరు, అమ్మ అను ఆంటీ కోవర్కర్ అనమాట. అండ్ వాళ్ళ నర్స్, వాళ్ళతో పాటు ఫోటో దిగారు. మా వాడైతే ఫోటో దిగేటప్పుడు చాలా చేశారు. వాళ్ళని ఒక మంచి ఫోటో దిగని అంటే నేనుంటా అంటే వెళ్ళాడనమాట. పెళ్లి కూతురు అండ్ ఈ పెళ్లి కూతురు తెలిసిన అమ్మాయి ఇంటి దగ్గర, అండ్ పెళ్లి కొడుకు కూడా మా జూనియర్ అనమాట. సో అలా ఈ ఆంటీ అనమాట చాలా బాగా ఫొటోస్ తీశారు. ఈ ఆంటీకి చాలా థ్యాంక్స్ అనమాట నా తరపు నుంచి. అలా అలా పెళ్లి వ్లాగ్ అయితే కంటిన్యూ అయింది. ఏదో అలా వెళ్ళాము, ఎక్కువ కవర్ చేయలేదు. ఇంకా పెళ్లి కొడుకుతో ఫోటో దిగడానికి అయితే అవ్వలేదు, చాలా క్రౌడ్ ఉన్నారు. వెనక్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పెద్ద గ్రూప్ ఫోటో అనమాట. సో ఇక్కడ అరుణ్ ఆంటీ ఉన్నారు, ఇందిరా ఆంటీ, అమ్మ, నూర్జహాన్ ఆంటీ, నర్స్ అండ్ ఆంటీ అనమాట. సో అది ఎవరిని మిస్ చేయలేదు. నేనైతే ఫొటోస్ తీశాను, మంచిగా వచ్చింది. ఇంకా ఫైనల్లీ నేను కూడా దిగాను. నన్ను ఫోటో తీయమంటే ఇలా తీశారనమాట. సో మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి, మా స్కూల్ మేట్స్ కూడా వచ్చారు. ఎందుకంటే మా ఊర్లోనే కాబట్టి వాళ్ళతో మాట్లాడే ఇది అవ్వలేదబ్బా, అంత భోజనం చేసి వస్తా అని వెళ్ళిపోయారు. ఓకే అన్నాను. ఇంకొచ్చేసరికి మేము లేట్ అయిపోయింది కదా, 9:30 10 అయిపోయింది కదా, నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఎన్నిసార్లు సెకండ్ టైం డ్రెస్ వేసుకున్నా ఫుల్ ఫోటో దిగే ఛాన్స్ రాలేదు, బట్ ఇప్పుడు వచ్చింది. సో ఈ ఫోటో చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది, మొత్తానికి డ్రెస్ వేసుకున్నందుకు ఫోటో దిగాను అని. సో అదనమాట, ఫైనల్గా నేనైతే ఫోటో దిగేశాను. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ వెయిట్ కూడా చాలా తగ్గడంతో నాకు డ్రెస్ చాలా లుక్ అనిపించింది. లాస్ట్ టైం నేను వేసుకున్నప్పుడు చాలా లావుగా ఉండే, నాకు డ్రెస్ అంత ఫిట్ అవ్వలేదేమో అన్నట్టు ఉండేది, కానీ ఈసారి చాలా కంఫర్టబుల్ ఉండింది డ్రెస్. అండ్ నేను కూడా వెయిట్ తగ్గాను కాబట్టి చాలా ఈజీగా క్యారీ చేయగలిగా అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మనల్ని మనం ఒక మంచి ఫిట్నెస్తో, ఒక మంచి లుక్తో చూసుకుంటే ఆ కాన్ఫిడెంటే వేరు. నాకు ఆ రోజు అనిపించింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళ ఇంట్లో ఈ పిక్స్ దిగాను అనమాట, బ్యాక్గ్రౌండ్ అంతా బాగుండడంతో చాలా చక్కగా అనిపించింది. సో నాకు మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. నేను స్టేటస్లో పెడితే కూడా చాలామంది చాలా బాగున్నా అని కమెంట్స్ పెట్టారనమాట. సో అది ఫైనల్లీ నా అవుట్లుక్ అండ్ మ్యారేజ్ వ్లాగ్ అండ్ డే 2 సమ్మర్ హాలిడేస్ అనమాట. డే 3 అండ్ డే 4 ఎలా జరిగింది ఏంటి అనేది నేను షూట్ చేసిన వీడియోస్ డెఫినెట్గా మీతో అయితే షేర్ చేస్తాను అనమాట. ఈ సమ్మరు ఎండలు మండిపోతున్నాయి. సో మీరందరూ ఎలా ఉన్నారు అండ్ మీ పిల్లలతో ఎలా ఇబ్బందులు పడుతున్నారు అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా లాస్ట్ ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న పిక్ నేనైతే తీసుకున్నాను అనమాట. పెళ్ళిళ్ళు అయితే చాలా అయిపోయాయి, ఇంకా ముహూర్తాలు లేవని కూడా చెప్తున్నారు. సో ఇంక మేము ఏమైనా లాస్ట్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో ఇదన్నమాట
నేను పెద్దగా ఫేస్కి ఏమి రాయని కూడా రాయలేదు, జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అంతే, అంతకు మించి ఏం లేదనమాట. నా ఫోటో లుక్ అండ్ ఓవరాల్ లుక్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంతటితో ఏం చేస్తున్నా, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. స్టే ట్యూన్డ్ టు తెలుగు అమ్రాని. బాయ్ బాయ్, టేక్ కేర్.